కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ పుట్టినిల్లు. కథ మొదలు పెడదాం. ఆటో దిగింది అమృతవల్లి. ఆటో వాడికి డబ్బులు ఇవ్వబోతూ, అబ్బాయ్, ఆ సూట్ కేసును కాస్త గుమ్మం వరకు తీసుకురా, ఆర్డర్ వేస్తున్నట్టు అంది. ఏంటి? ఆటోలో నువ్వు వచ్చినందుకేనమ్మా కిరాయి, నేను ఆ సూట్ కేసును మొయ్యటానికి కాదు అన్నాడా ఆటో అతను. అయితే పైసలు ఇవ్వనబ్బాయి, సూట్ కేసును గుమ్మం వరకు తెస్తే ఇస్తాను, లేకుంటే ఎంతసేపైనా నేను ఇలాగే ఇక్కడే ఉంటాను మొండికేసి డబ్బును గుప్పెట్లోనే పెట్టుకుంది అమృతవల్లి. ఉదయాన్నే భలే గిరాకీ, పదండి అంటూ సూట్ కేసును గుమ్మం వరకు తీసుకువెళ్ళాడు ఆటోవాడు. ఇందా డబ్బులు అని డబ్బులివ్వగానే గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆటోవాడు. కాలింగ్ బెల్లు నొక్కింది అమృతవల్లి. తలుపు తెరిచి షాక్ తిన్నాడు అన్నయ్య అమర్నాథ్. అరే అన్నయ్య, ఏంటి షాక్ తిన్నట్టు అలా అయిపోయావు? నేనురా, నీ చెల్లి అమృతవల్లిని. అన్నయ్య షర్టును పట్టుకుని కుదిపింది అమృతవల్లి. షాక్ నుంచి తేరుకొని, ఏంటి సడన్గా దూకావు? గత నెలలోనే కదే వచ్చి వెళ్ళావు, ఇంతలోనే మళ్ళీ నువ్వు మీ ఆయన దెబ్బలాడుకున్నారా? కుతూహలంతో నవ్వుతూ అడిగాడు అమర్నాథ్. ఛీ, ఎందుకలా ఊహిస్తావు? మేమిద్దరం చిలుకా గోరింకల్లా చక్కగా సంసారాన్ని సాగిస్తున్నాం. కాకపోతే పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపు పండలేదు, అదే మా దిగులు. సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ తిరిగి కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకున్నాంరా అన్నయ్య అంది. గుళ్ళకు తిరిగితే పిల్లలు పుట్టరే పిచ్చి మొహమా? బావా నువ్వు కలిసి ఇంట్లో ఉండాలి, ఇలా ఇద్దరు ఊర్లు పట్టుకు తిరగకూడదు నవ్వుతూ అన్నాడు. కోపం వచ్చింది అమృతవల్లికి. సరే, నువ్వు అడ్డులే, లోనికెళ్ళాలి. ఈ సూట్ కేసును తీసుకెళ్ళి ఆ గెస్ట్ రూమ్లో పెట్టు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది అమృతవల్లి. ఇంత పెద్దదానివైనా నీలోని సోమరితనం, బద్ధకం అస్సలు పోలేదు. నీకు తగ్గట్టు నీ మొగుడు కూడా బద్ధకస్తుడే. వాడెవడో ఎదురే ఉన్న చెంబులోని నీళ్లు తీసుకు తాగలేక పనోడిని పిలిచి తాపించమన్నట్ట. అలా ఉంది మీ వ్యవహారం. ఇంతకు ఎందుకొచ్చినట్టు ప్రశ్నించాడు. ఏమీ లేదురా అన్నయ్య, మా వారికి కంపెనీలో ఓ నెల లే ఆఫ్ ఇచ్చారు. ఇద్దరం ఇంట్లో ఒకరికొకరు చూసుకుంటూ ఉండలేక వారు వాళ్ళింటికి, నేను నా పుట్టింటికని వచ్చేసాం. పుట్టిల్లా? నీకు పుట్టిల్లంటే మనిల్లు. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా అన్నయ్య ఇల్లు, అంటే నా పుట్టింటితో సమానం, అందుకే వచ్చాను గోముగా ఉంది. అంటే ఇద్దరూ ప్లాన్ చేసుకొని 10 రోజుల పాటు తిండి ఖర్చులు శ్రమ తగ్గించుకోవచ్చునన్న ఉద్దేశంతో చెరోవైపుకు వచ్చారన్నమాట. నువ్వేమైనా అనుకో, ఇది నా అన్నయ్య ఇల్లు కనుక 10 రోజుల పాటు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాను అంటుండగా బెడ్రూమ్లోంచి, ఏవండి, కాస్త ఇటొచ్చి వెళ్ళండి అని దగ్గుతూ పిలిచింది అమర్నాథ్ భార్య గిరిజ. వస్తున్నా, మీ వదిన పిలుస్తోంది, మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు. అదేంట్రా అన్నయ్య, నేనొచ్చి 1/2 గంట అయ్యింది, వదినొచ్చి మంచి కాఫీ పెట్టివ్వచ్చు కదా? గోముగా అడిగింది అన్నయ్యను. తను రాలేదు, దానికి బాగా జ్వరం. నువ్వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి నాకు తనకు తీసుకురా వెళ్ళు. అలాగే మధ్యాహ్నానికి పప్పు, దుంపల వేపుడుతో వంట కూడా చెయ్యి ప్లీజ్ అన్నాడు. ఏంట్రా నేనా? ఆశ్చర్యంగా అడిగింది అమృతవల్లి. తప్పదు, మీ అన్నయ్య కోసం చేసి పెట్టవు ప్లీజ్. మీ వదినకు జ్వరం తగ్గగానే తనే చేసుకుంటుందిలే. చెయ్యి పట్టుకొని లాగి వంటగదిలోకి నెట్టాడు చెల్లెల్ని. చేసేది లేక స్టవ్ను వెలిగించింది అమృతవల్లి. అమృతవల్లి సోమరితనం ఒక్కటిగా పుట్టారా అన్నట్టు తన సోమరితనం వల్ల తను చేసుకోవలసిన పనులను అమ్మ, నాన్న, అన్నయ్యల చేత ప్రేమతో లేక దబాయింపులతో చేయించుకుంటుంది. తనకంటూ తను చేసుకునే పనులు 3. అవి ఏంటంటే తినటం, టీవీని చూడటం, నిద్రపోవటం. అలా ఒళ్ళు కదలకుండా బ్రతికిన అమృతవల్లి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె పాచికలేవి పారకపోయేసరికి భర్తను చిక్కించుకొని అతన్ని తనకు అనుకూలంగా మలుచుకొని తన అందచందాలను ఆరబోసి తీయటి కబుర్లతో లొంగదీసుకొని కాలాన్ని నెట్టుకొస్తూ ఉంది. అలాగే ఇలా ఎప్పుడైనా భర్తకు వాళ్ళ ఫ్యాక్టరీలో లే ఆఫ్ను ప్రకటిస్తే అటు తల్లిగారింటికో ఇటు అన్నయ్య ఇంటికో వచ్చేస్తుంది.
ఉన్నన్నాళ్ళు బాగా తింటూ, టీవీని చూస్తూ, నిద్రపోతూ కాలాన్ని గడపడమే కాక తిండి ఖర్చులు చేసుకు తినే శ్రమను ఆదా చేసుకొని ఆనందంగా వెళ్ళిపోతుంది. ఈసారి అలా కుదరలేదు. అమృతవల్లి ఎత్తుకు పై ఎత్తు వేసి జ్వరం సాకుతో మంచమెక్కింది వదిన గిరిజ. ఇక తనకు అన్నయ్య ఇంట వంట చేయక తప్పలేదు. అమృత కాస్త ఇటురా వదిన కేకేసింది గదిలోంచి. తను పెట్టుకున్న కాఫీని గుటగుట తాగేసి వస్తున్నా అంటూ గదిలోకి వెళ్ళింది. ఆ మందులివ్వు కళ్ళతో చూపుతూ అడిగింది వదిన. అలాగే అంటూ మందులను అందించి కిచెన్లోకి వెళ్ళిపోయింది అమృతవల్లి. ఆగు అమృత, ఎటు వచ్చావు కనుక ఈ నెల ఇక్కడే ఉండిపో. మరో విధంగా అనుకోకు. నిజం చెప్పాలంటే మా పని మనిషి మానేసింది. నాకు జ్వరం తగ్గినా నీరసంతో ఏ పని చేసుకోలేను. మీ అన్నయ్య పిల్లలు అస్సలు చెయ్యరు. హోటల్ భోజనం మాకు పడదు. అందుకే అడుగుతున్నాను అంది. అంటే నన్ను ఓ నెల రోజులు పని మనిషిగా ఉంచేసుకోవాలనుకుంటుందన్నమాట. చస్తే ఉండను. అసలు అదెలా కుదురుద్ది? నేనే సోమరి నెంబర్ 1. ఒక్కోసారి మా వారు నా బద్ధకాన్ని గమనించి నా బ్రష్కు పేస్ట్ కూడా వారే వేసి ఇస్తారు. అలాంటిది ఓ నెలుండి ఈవిడకు చాకిరీ చెయ్యాలా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కానీ ముఖం మీదే ఎలా చెప్పను? పోనీ ఇప్పటికి ఒప్పుకుందాం అని మనసులో అనుకుని, అలాగే వదిన, వారు రమ్మనే వరకు నేను వెళ్ళన్లే అంటూ కిచెన్లోకి నడిచింది. 15 రోజులు గడిచాయి. అన్నయ్య ఇంట్లో హాయిగా తింటూ టీవీని చూసుకుంటూ నిద్రకు మాత్రం పరిమితం అవ్వాలనుకుని వచ్చిన అమృతవల్లి నిత్యం బోలెడంత చాకిరీ చేయడంతో సగం అయ్యింది. అప్పుడప్పుడు తనలోని ఓర్పు సహనాలను కోల్పోయి కోపాన్ని తెచ్చుకుని పళ్ళతో పెదాలను కొరుక్కుంటోంది. ఆ కోపం కాస్త అన్నయ్య వదినల ముందు బరస్ట్ అవ్వకముందే ఎలాగైనా వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకు ముహూర్తం రేపేననుకుంది. మరుసటి రోజు ఉదయం అన్నయ్య వదినలు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆ సన్నివేశాన్ని చూడలేకపోయింది అమృతవల్లి. కాఫీ ట్రేతో వచ్చి తీసుకోండి అంది ఇద్దరినీ కొరకరా చూస్తూ. ఏంటి అమృత, అదోలా ఉన్నావు? నువ్వు కాఫీ తీసుకో అన్నాడు అన్నయ్య. టపీమని కాఫీ ట్రేని టీపాయ్ మీద పెట్టి బొడ్లో దోపుకున్న ఫోన్ను చేతికి తీసుకొని బటన్ నొక్కి హాల్లో, అప్పుడే ఇంటికొచ్చేశారా? ఓకే, అయితే నేను బయలుదేరి వస్తానండి అంటూ ఫోన్ ఆఫ్ చేసి, అన్నయ్య వారు ఇంటికొచ్చేశారట, రమ్మంటున్నారు, ఆటోని పిలిపించు, నేను వెళ్ళాలి అంటూ చల్లారిన కాఫీని గొంతులో పోసుకొని ట్రేని కిచెన్లో పెట్టి 5 నిమిషాల్లో తయారై వచ్చి సోఫాలో కూర్చుంది అమృతవల్లి. ఆటో వచ్చింది. ఎక్కి కూర్చొని అన్నయ్య వదిన వెళ్ళొస్తాను అని చెయ్యి ఊపుతుండగా ఆటో కదిలింది. నిజంగా వాళ్ళ ఆయన రమ్మంటున్నారండి? సందేహంతో అడిగింది భార్య గిరిజ. నో, బావగారితో రాత్రే మాట్లాడాను. రావటానికి మరో 10 రోజులు పడుతుందట. అమృతే మనింటి చాకిరికి తట్టుకోలేక వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడికి రాదు. తిన్నగా మా ఇంటికే వెళ్తుంది అన్నాడు అమర్నాథ్ నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.